హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ద బ్రాంచెస్ ఆఫ్ స్వప్నాస్ థాట్స్లో భాగంగా ఈరోజు స్వప్న వంటలక్క అయ్యిందండి. ఇందులో సమ్మర్ స్పెషల్గా నేను మీకు ఒక స్పెషల్ కర్రీ చూపించబోతున్నాను. మరి ఆ సమ్మర్ స్పెషల్ కర్రీ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము. మరి పదండి. ఇవేనండి సమ్మర్ స్పెషల్గా నేను వండబోతున్న కాయగూరలు. మా సైడ్ అయితే వీటిని ఇరక్కాయలు అంటారండి. మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీటిని కొంతమంది అసలు చూడలేదు ఎప్పుడు అని కూడా అంటున్నారు. మీరు ఎప్పుడైనా ఈ కాయలను చూసారా? నాకు చాలా ఇష్టమైన వెజిటేబుల్స్ కర్రీలో ఈ కర్రీ కూడా ఒకటి. ఇవి సంవత్సరానికి ఒక సీజన్లో మాత్రమే, అదేనండి ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయండి. ఇవి చాలా అంటే చాలా ఇష్టం అండి. ఈ కర్రీని నేను ఖచ్చితంగా 2 రోజులు తింటానండి, దాచుకొని మరీ తింటాను ఎవరికి పెట్టకుండా. మరి ఇంకా ఈ కూరను ఎలా వండాలో మీకు స్టెప్ బై స్టెప్గా క్లియర్గా అర్థమయ్యేలా నేను మీకు వివరిస్తూ చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఈ ఇరక్కాయల తొడిమెలను తీసేసి వీటిని నీటితో బాగా శుభ్రంగా కడగాలండి. ఎందుకంటే వీటిపైన కొంచెం జిడ్డుగా ఉంటుంది. ఆ జిడ్డు పోయేలా మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా శుభ్రం చేసిన ఈ కాయలను నీటిలో వేసి బాగా ఉడకబెట్టాలి. ఈ కాయలు ఉడికేలోగా మనం కొంచెం చింతపండు తీసి ఆ చింతపండును కొంచెం కడిగి ఆ వాటర్ పక్కన పడబోసి ఇంకా కొంచెం వాటర్ వేసి చింతపండుని నానబెట్టుకోవాలి. ఓకే అండి, ఇరక్కాయలు అయితే ఉడికిపోయాయండి. ఇందులో ఉన్న వేడి నీళ్లు పక్కన పడబోసి మళ్ళీ కొన్ని చల్లటి నీళ్లు పోయాలండి. పోసి వీటిని 2 ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చల్లటి నీళ్లు పోయడం వల్ల మనం కాయను చుంచినప్పుడు మన చేయి కాలకుండా ఉంటుంది. ఈ కాయల్లో ఉండే గింజలు జిగురుగా ఉంటాయండి. వాటిని నీళ్ళల్లో పడేసి ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఏంటోనండి, ఈ ముక్కలు చూడగానే ఎప్పుడెప్పుడు కూర వండేద్దామా, ఎప్పుడెప్పుడు కడుపులో పడేద్దామనే ఎదురు చూస్తూ ఉన్నాను. ఓకే, మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదండి, దాన్ని పులుసు చేసి ఆ పులుసులో ముందుగానే కారం పొడి వేసి కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో నూనె వేసి నూనె వేడవ్వగానే అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే బగారా సామాన్ ఉంటుంది కదండి, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బగారా పువ్వు, బగారా ఆకు, ఇవన్నీ ఉంటాయి కదండి. ఈ సామాన్ అంతా కూడా మనము నూనెలో వేసేసుకోవాలి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేగుతూ ఉంటాయి కదా. ఇవన్నీ వేగగానే ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్లోకి రావాలండి, అలా వేగాలండి. అలా వేగిన తర్వాత మనం ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం నిల్వ ఉంచింది కాకుండా ఎప్పటికప్పుడు మనము దంచి వేసుకున్నాం అనుకోండి, ఆ గుమగుమలే వేరు. ఓకే, ఈ మిశ్రమం అంతా గోలిన తర్వాత అదేనండి వేగిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఇరక్కాయ ముక్కలు, అవి వేసేసుకొని బాగా కలిపేద్దాం. ఇలా కలిపినప్పుడు వీటిలో ఉన్న అదే మనం వేసుకున్నాం కదండి బగారా సామాన్, ఇదంతా మసాలాలు, ఇవన్నీ కూడా ఈ ముక్కలకి మంచిగా పట్టేస్తాయి లోపలికి. ఇప్పుడు దీంట్లో మనం కారం పొడి కలిపి పెట్టిన చింతపులుసును పోసేద్దాం. ఈ చింతపులుపులో కొంచెం కరివేపాకు, అలాగే సరిపడ ఉప్పు వేసి చిన్నగా సన్నని మంట పైన ఉడికించాలి, అంటే మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల దీంట్లో ఉన్న మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, కారం, ఉప్పు, పులుపు అన్నీ కూడా ముక్కలోకి బాగా అబ్జర్వ్ అయిపోయి ముక్క టేస్ట్గా ఉంటుందండి. ఇది ఉడికే టైంలో మాత్రం చేపల కూర, మటన్, చికెన్ ఇలాంటి అన్నీ కలగలిపిన ఒక స్మెల్ అయితే వస్తుందండి. ఆహా అనేలా ఉంటుంది. ఇందులో చింతపండు పులుసు అన్నది వాటర్ లాగా పైన తేలుతూ ఉంటుంది కదా, అలా కాదండి. అలా కాకుండా బాగా దగ్గరికి వచ్చేలా మనం దీన్ని మరిగించాలి. అలా ఉడికిస్తేనే టేస్ట్ అదిరిపోతుంది.
ఇలా చూడండి, ఇలా గ్రేవీ అంతా కూడా దగ్గరికి వచ్చేయాలి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా వేసి కూడా బాగా కలుపుకొని పక్కన దింపేసుకోవాలి. నేను ఈ ఇరక్కాయల కర్రీని ఎంతో ఇష్టంతో తింటానని మా అమ్మ కానీ లేదా మా నాన్న కానీ ఖచ్చితంగా నా కోసం ఎండాకాలంలో అడవికి వెళ్ళి అక్కడ వీటిని కోసుకొని వచ్చి నాకు పంపిస్తారు. ఇప్పుడు నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తిండి టైము వచ్చేసింది. ఓకే, ఇంకా ఒక పెద్ద గిన్నెలో బాగా అన్నం పెట్టేసుకొని కొంచెం కూర వేసేసుకొని దాన్ని కలుపుతూ ఒక్కో ముక్క అన్నానికి పట్టిస్తూ కలుపుతూ తింటా ఉంటే చూడండి ఇంకా రుచి ఎలా ఉంటుందో. ఓహోహోహో అన్నట్టుగా గుమగుమలాడిపోతుందిలేండి. చూడండి, చూస్తూ ఉంటేనే నోరూరిపోవట్లా. ఇంకా తింటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ కర్రీని ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వంటలక్క వంట అయిపోయిందండి. మీరు మాత్రం అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి, ఎందుకంటే నేను చేసే వంటలు బాగానే ఉంటాయి. ఓకే అండి, ఇలాంటి వీడియోసే కాకుండా ఇంకా రకరకాల వీడియోస్ మీరు చూడాలి అని అనుకుంటే మన ఛానల్ అయిన ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ద బ్రాంచెస్ ఆఫ్ స్వప్నాస్ థాట్స్లో వస్తాయండి. అందుకే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి నేను ఉండనా? బాయ్ బాయ్ బాయ్.